విజయరాజు ఫ్రమ్ యూకే, లండన్. గతంలో అల్బేనియా, am I right? అల్బేనియాలో ప్రొఫెసర్గా ఉండేవాడు. అక్కడ మత ఉన్మాదుల తాకిడి, దాడి ఇక అక్కర్లేదనుకొని ఉద్యోగాన్ని కూడా పణంగా పెట్టేసి లండన్ వెళ్ళి అక్కడ వీధి సువార్తలు చేస్తూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు. మన హోసన్న మినిస్ట్రీస్తో అనుసంధానమై ఉన్నారు. 2 ఏళ్ల క్రితం, రెండేళ్ల క్రితం నేను, రాజు పాస్టర్ గారు, అబ్రహాము, రమేష్ మేమందరం వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంకా వేల్స్ ఆ ప్రాంతాలన్నీ ఒక 10 రోజుల పాటు మేము అక్కడ పగలంతా సైట్ సీయింగ్, సాయంకాలం పూట సభలు అవన్నీ పెట్టుకుంటూ తిరిగాం. అక్కడ మాతో ఉన్నాడు. గుడారాల పండగలకు వచ్చారు. ఇంకా 1 వీక్లో వెళ్ళిపోతాడు మరలా. రైట్. శుభములతో కూడిన చిన్న 3 మాటలు, దేవుని మాటలు చెప్తారు. ఆ తదుపరి నేను దేవుని వాక్యాన్ని అందిస్తాను. లైవ్లో ఉన్న భక్తులారా, దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులకి, నెలవైన వాళ్ళకి అందరికీ సమాచారాన్ని తెలియపరచండి. లైవ్ వస్తున్న సంగతి. యూట్యూబ్ హోసన్న మినిస్ట్రీస్ RJY సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఇష్టపడండి, అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. థ్యాంక్ యూ అన్న. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి దైవజనులు వెస్లీ అన్నగారు ఈ సమయం ఇవ్వడం, మరి ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవడం, ఆన్లైన్లో ఇప్పుడు మా చర్చ్ మెంబర్స్ కూడా అక్కడ లండన్ నుంచి చూస్తున్నారని పూర్తిగా నమ్ముతున్నాను. అన్నగారు రాక మునుపు మేము చాలా విస్తారంగా ఇంగ్లాండ్ దేశంలో మరి విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి మన దేశంలో మన బిడ్డల కోసం ఆయన కష్టపడ్డారు కదా. మరి ఆ విధంగా అదే స్ఫూర్తితో ఆ దేశాలలో మరి దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి ప్రభు మాకు సహాయం చేశారు. జాన్ జీ లేక్ అనే మినిస్ట్రీస్ ద్వారా మేము ఒక టీమ్స్ని తీసుకొని ఇంగ్లాండ్ అంతా పర్యటిస్తూ ఉండేవాళ్ళం. అయితే ఫలించడం మాత్రం ఎక్కువగా హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు మా ఇద్దరికి వచ్చిన తర్వాత మాకు తెలుగువారితో అనుబంధం పెరిగింది. సుమారు 20 సంవత్సరాలు ఇండియా వదిలేసి వెళ్ళిపోయాం. తర్వాత ఇండియాతో కనెక్షన్స్ లేవు. ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం తెలియదు. అయినప్పటికీ వెస్లీ అన్నగారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పర్సనల్గా కలుసుకొని, అన్న ఇక్కడ ఉజ్జీవం కావాలి, అపోస్తలుల బోధ ఉపదేశ క్రమం కావాలి అని అడిగినప్పుడు తమ్ముడు తప్పకుండా వస్తాం అని ఎంతో వ్యయ ప్రయాసతో మరి మేము ఊహించిన దానికన్నా కూడా 4 దైవజనులు ఒకేసారి ఆ దేశాన్ని దర్శించడం, మరి వారిని తీసుకొని మేము ప్రయాణం చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపించున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ వాగ్దాన కూడికలో ఈ విధంగా మీ మధ్యలో నిలబడ్డం దేవుని కృపని నేను సంపూర్ణంగా భావిస్తూ ఉన్నాను. 2 మాటలు మనం నేర్చుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. ఆయన శ్రమ పొందిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు పరలోక రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. సో ఈ 2 వచనాల్లో కొద్దిగా ధ్యానం చేసుకుందాం. అన్నీ బాగున్నాయి కానీ అల్లుడి నోట్లో ఏదో ఉందట. అన్నీ బాగున్నాయి, దేశం నిండా భక్తులు ఉన్నారు, అందులో ఆంధ్ర నుండి ఇంకా పరిశుద్ధులు ఎక్కువ మంది ఉన్నారు,
మా దేశాలలో అయితే ఇంత ఉద్యమం లేదు. ఈరోజు ఉదయకాలం చూసాం, కళ్ళు సరిపోవటం లేదు. గుడారాల్లో చూస్తూ ఉంటే ఎటు చూసిన జనసందోహం. అంత బాగుంది, దేవునికి స్తోత్రం. ఎట్లా అనిపిస్తుందంటే, ఒక కొత్తగా పెళ్ళైన ఆవిడ ఫ్రిడ్జ్లో పాలున్నాయి, గ్యాస్ ఓపెన్ చేసింది, అగ్గిపెట్టె ఎక్కడ ఉంది. సో ఆ మూడు కలిస్తేనే కాఫీ తయారవుతుంది. ఆ విధంగా మన శరీరంలో వేరే మతాల్లోంచి లేదంటే వేరే విశ్వాసాల్లోంచి ప్రభువుని నమ్ముకున్నాం. శారీరకంగా, ఆత్మీయంగా పరిశుద్ధాత్మను పొందాం. కొంతమంది భాషలు కూడా మాట్లాడుతున్నారు, దేవునికి స్తోత్రం. కానీ మైండ్ విషయంలో అనేక మంది ఇంకా మనం మనుషులమే అని నమ్ముతున్నారు. క్రొత్త నిబంధన దాన్ని వ్యతిరేకిస్తుంది. మీలో ఎవరైనాను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి. ఈ బైబిల్కి ఒక కవర్ వేసాం, దాని మీద ఒక వాగ్దానాన్ని పెట్టాం, నల్ల కవరు. ఈ కవర్ తయారు చేసిన కంపెనీ బైబిల్ కోసం ఆ కవర్ని తయారు చేసింది. నా మాటలు జాగ్రత్తగా వినండి, నేను చాలా క్లియర్గా సింపుల్గా చెప్తాను. మా చర్చిలో మేమేం చెప్తామో మీకు తెలియజేస్తాను. ఈ బ్లాక్ కవర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఇన్సైడ్ బైబిల్. ఇన్సైడ్ బైబిల్ లేకపోతే ఈ బ్లాక్ కవర్ ఈజ్ వేస్ట్. అట్లాగా బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ నీ శరీరము దేవుని ఆత్మ కొరకు మాత్రమే సిద్ధపరచబడింది. ఈరోజు 25 మంది బాప్తిసం తీసుకున్నారు. మరలా వాళ్ళు మేము మనుషులమే అని ఆలోచిస్తే ఎంఐ గ్రామస్తుల్లాగా యేసయ్యతోనే నడుస్తూ ఉంటారు, కానీ వారి ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉంటాయి. కార్యములు జరగవు, భాషలు మాట్లాడతారు, స్థలాలకు వెళ్తారు, అపవాదిని ఎదిరిస్తారు, దెయ్యములు పోవు. ఎందుకంటే మైండ్ ఈజ్ లాక్డ్. అదేవిధంగా ఈ బ్లాక్ కవర్ అనేది పాత నిబంధనను సూచిస్తుంది, ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. లోపల ఉన్న బైబిల్ క్రొత్త నిబంధన సూచిస్తుంది. మనము కొత్త నిబంధన ప్రజలము, రాజులమును, యాజక సమూహమును. మరి ఇలా చెప్పొచ్చో లేదో నాకు అది తెలియదు, కానీ చిన్న మాట. మా దేశాలలో ఎవరైనా చనిపోతే సుమారు 6 వారాలు లేదా 8 వారాల వరకు ఆ పర్సన్ యొక్క బాడీ ఇవ్వరు. ఎందుకంటే అక్కడ చనిపోయిన వారిని తిరిగి లేపాలి అని పోరాడే బిడ్డలు క్రైస్తవులు ఉంటారు అక్కడ. మరి ఇక్కడేమో ఎవరైనా చనిపోతే వెంటనే వాళ్ళని సమాధి చేసేస్తారు. అసలు కనీసం వారు అకస్మాత్తుగా చచ్చిపోయారు, ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తే లెగిస్తే ఒక సాక్ష్యం వస్తుంది, ఆ విషయాల గురించి ఎందుకు ఆలోచించరు. ఈరోజు చదివించిన వాక్యం ఎందుకు చెప్పానంటే, ప్రభు వెళ్ళిపోతూ తన సంఘానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ అంటే ఇక నో చాయిస్, అదే చేసి తీరాలి. ఆయన ప్రకటించమన్నది పరలోక రాజ్యం. హిందూ వేదాలు కాదు, ఇస్లాం ఖురాన్ కాదు, కుక్కలతో డిబేట్ కాదు, పరలోక రాజ్య సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ సంబంధించిన విషయాలు, స్పిరిచువల్ వార్ఫేర్, చర్చ్ అండ్ ఇట్స్ లీడర్షిప్, ఎన్నో విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ పందుల ఎదుట మీ మంచి ముత్యములను చల్లకుడి, అవి వాటిని తొక్కి మిమ్మల్ని చీల్చివేస్తాయని యేసే చెప్పారు. సో చాలామంది ఈ మైండ్ అన్లాక్డ్ క్రైస్తవులే, బట్ దెర్ ఇస్ నో స్పిరిట్ ఫిల్డ్ లైఫ్ ఇన్సైడ్ ఆఫ్ దెమ్, దెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ డైరెక్ట్ వార్ఫేర్. సో యేసే వెళ్ళిపోతూ తన యొక్క సంఘానికి ఆజ్ఞాపిస్తున్నాడు, పరలోక రాజ్య విషయాలు ప్రకటించండి. తరువాత నా తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో అంటే సంఘంలో నుండి బయటకు వెళ్ళొద్దు. అసలు ఫస్ట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మరి హోలీ స్పిరిట్ని వ్యతిరేకించేవారు చాలామంది ఉన్నారు, ఎందుకంటే వారికి తెలియదు. హోలీ స్పిరిట్ పొంది ఉన్నవారు కార్యములు చేయలేకపోతున్నారు, కార్యములు జరగటం లేదు. అందువల్ల వారు అంటున్నారు, వీళ్ళు కూడా మాకులాగే ఉన్నారు కదా, అందువల్ల వాళ్ళకి మాకు ఏం డిఫరెన్స్ లేదు. పెంతెకోస్తేళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఎలా బాధలు పడుతున్నారో, బాప్టిస్ట్ వాళ్ళు, ఆర్సీఎం, ఇక రకరకాల డినామినేషన్స్ వాళ్ళు అలాగే బాధపడుతున్నారు. మీరు మార్కు సువార్త 16 ఆఖరి వచనం చూసినట్లయితే, వారు బయలుదేరి అంతటా వాక్యమనే ప్రకటించారు. వాక్యమనే, యేసయ్య మాటల, వాడికి బైబిల్ లేదండి ఆ రోజుల్లో. యేసయ్య మాటలు ఏం విన్నారో అదే గుర్తుపెట్టుకున్నారు, అదే ప్రకటించారు. వెంటనే ప్రభువు వారికి సహకారి అయ్యుండి అనేకమైన సూచక్రియలతో వాళ్ళు చెప్పిన వాక్యం నిజమే అని
రూఢిపరుస్తున్నారట. మరి మనలో చాలామంది తెలిసి తెలియక, ప్రభువా అబ్రహాం లాంటి విశ్వాసం ఇయ్యయ్యా, సొలొమోన్ లాంటి జ్ఞానం ఇయ్యయ్యా, నన్ను ఎలీషాలాగా 200 ఆత్మతో నింపయ్యా అని అంటాం. నేనంటాను, అంటే మేము కూడా అక్కడ అమెరికాలో బైబిల్ కాలేజ్ చదువుకున్నప్పుడు మాకేం చెప్పారంటే, యేసు ప్రభువే ద సూపర్ మోడల్, యేసు ప్రభుని మించిన మోడల్ లేదు. అందువల్ల యేసేలాగే మనం ప్రార్థన చేయాలి. అబ్రహాంలాగా కాదు, ఏలియా ఎలీషాలా తప్పని నేను అంటలేదు, కానీ యు ఆర్ మిస్సింగ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. సింపుల్ స్మాల్ మోడల్స్తో మనం కంపేర్ చేసుకోకూడదు. యేసయ్య నీకు సమీపంగా నీతో నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ నీలో ఉంది. మనము నమ్మినట్లయితే గొప్ప కార్యాలను చూస్తాం. ఆ విధంగా మేము స్టార్ట్ చేసి, మరి 2014లో ఒక వీధిలో ప్రార్థన చేస్తుంటే చనిపోయిన అబ్బాయి లేచాడు. ఎవరు నమ్మలేదు, చాలా చర్చలు తిట్టాయి, వీడు ఒక స్కామ్ చేస్తున్నాడు, కొత్తగా ఫండ్స్ కోసం ఏదో ట్రై చేస్తున్నాడని. తర్వాత లండన్ వచ్చిన తర్వాత కూడా ఒక బ్రెయిన్ డెడ్ కేస్ డాక్టర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తే దేవుడు లేపాడు. తర్వాత గ్రీక్ హాస్పిటల్లో అమెరికన్ ఎంబసీ ఎంప్లాయీ, అతను కమ్యూనిస్ట్, మేము అసలు వెళ్ళలేదు, ఆన్లైన్లో ప్రార్థన చేసాం, ప్రభు లేపాడు. సో అలాగా సుమారు 8 మంది దాకా ప్రార్థన చేసాం, 5గురిని ప్రభు లేపాడు. 2 పరలోకం చేరారని మాకు క్లియర్గా వార్త వచ్చిన తర్వాత ప్రార్థన ఆపేశాం. సో పరిశుద్ధాత్మ పొందిన ప్రతి బిడ్డ ఇంకా ఎక్కువగా భాషలు పొందిన వారు అర్థం చెప్పడానికి, అర్థాలు చెప్పేవారు ప్రవచించేవారు ఇంకా అద్భుతాలు. సో దెర్ ఈస్ అ లాట్ దట్ వీ కెన్ స్విమ్, గో హెడ్ ఇన్ టు ద డీప్. సో తండ్రి వలన పొందిన ఈ వాగ్దానం కొరకు మనం కనిపెట్టాలని ఈ దినము మీకు ప్రేమపూర్వకంగా తెలియచేసుకుంటూ, దైవజనులు అన్నగారు మరి లండన్ వచ్చినప్పుడు మా మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఇప్పుడు 4 స్థలాలలో, న్యూ క్యాసిల్తో కలుపుకుంటే 5 స్థలాలలో ప్రభు యొక్క పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మా కోసం మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వారికి పాపం కుడి ఎడమలు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సో దయచేసి లండన్లో ఉన్న తెలుగు బిడ్డలందరి కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వకంగా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంగ్లాండ్ ఆ ప్రాంతాల్లో విజయరాజు వారు చేస్తున్న సేవ పరిచర్య మరింతగా దేవుడు ఆశీర్వదించాలి.